ఫోన్ల కొరకు సెల్ఫీలు తీసుకుని చచ్చిపోతున్న తమ్ముళ్ళు లేరు చెప్పండి. సెల్ఫీలు తీసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ప్రమాదాల్లో పడిపోయిన రీల్స్ కోసం చచ్చిపోయిన లేరు చెప్పండి. ఎందుకు రీల్స్ని అడుగుతున్నాను? దేనికి ఇవన్నీ దేనికి ఉపయోగపడవు? నీ టైం వేస్ట్ చేస్తాయి, నీ స్టడీని వేస్ట్ చేస్తాయి, నీ తల్లిదండ్రుల కష్టాన్ని దోస్తాయి. చివరికి అది తీసుకెళ్తే ఈ సోషల్ మీడియా మంచికైనా తీసుకెళ్తా, లేదా నేను చెడ్డ వ్యక్తిగా అయినా చిత్రీకరించేస్తాను. దీంతో రెండు ప్రమాదాలు ఉన్నాయి. దేనికి ఉపయోగపడుతుంది? చూస్తారు ఎవరండి ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఆడి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, మరి ఎవర్రా ఈ వీడియోలో ఉన్నదంటే ఎవరు ఒక ఈదులో వెంకన్నగడ వాళ్ళ అబ్బాయి అని చెప్తారు. ఎవర్రా ఈదులో ఇలా ఏంట్రా ఈ అబ్బాయి ఎవర్రా, ఈ అమ్మాయి ఎవర్రా, ఏంట్రా రీల్స్ ఏంట్రా అని అడుగుతారు. ఎవరు? అదిగో పలానా వారి పిల్లలు. ఘనత అది. రీల్స్ కోసం ఈ మధ్యకాలంలో ఒకడు ఏం చేస్తాడు చెప్పిన, మాన్యువల్ ప్రకారం బైక్కి హ్యాండిల్ ఇస్తాడు కండి. హ్యాండిల్ ఇచ్చినప్పుడు బైక్ ఇలా 2 హ్యాండిల్స్ ఇస్తాడు. ఈ చేత్తో పట్టుకోవాలి, ఈ చేత్తో పట్టుకోవాలి. దీనికి క్లచ్ ఇస్తాడు, దీనికి ఫ్రంట్ బ్రేక్ ఇస్తాడు. ఇలా మాన్యువల్ ప్రకారం తోలాలి. మాన్యువల్ ప్రకారం తోలరు. ఎవడైతే ఈ తయారు చేసాడో తెలియనోడికి కొత్త పాఠాలు నేర్పించేలా తోలుతారు. మాకు 2 చక్రాలు వద్దు, 1 చక్రం చాలు, మాకు 2 హ్యాండిల్ని 2 పట్టుకోము, ఒకదాంతో పట్టుకుంటామని ఫ్రంట్ టైరు పైకి లేపాడట, బ్యాక్ వీల్ మీద తోలుతున్నాడట. తోలుతున్నప్పుడు ఇప్పుడు రీల్ చేస్తున్నారుగా, ఈ గాలుడికి ఇంకో గాలులు ఉంటారు రీల్ తీయడానికి. ఈ రీల్ తీస్తున్నప్పుడు ఈ గాలుడు ఇంకో గాలి దాన్ని ఎక్కించుకున్నాడు వెనకాల. మీరు చూసుంటారు వీడియో. వెనక ఎక్కించుకున్న తర్వాత ఈ ఫ్రంట్ టైర్ లేపాడు, ఈ క్లచ్ మూమెంట్ పైకి లేపాడు. ఈ క్లచ్ మూమెంట్ ఎప్పుడైతే పైకి లేపాడో, లేపినప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన గారంట ఒంటి చేతి ఇలా పట్టుకుని ఇలా పెడతాడట, వెనకాల నుంచి ఈవిడ గారట ఇలా పెడతాడట. ఈ ఒకే వీలు మీద ఇలా తోలుతారట, ఇలా ఎత్తారు. మంచి స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెనక పడిపోయారు. మొత్తం అంతా కొట్టుకుపోయింది. రీల్ సక్సెస్ అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎలా పడిపోయావమ్మా బంగారు తల్లి అంటే ఏమని చెప్తుంది, నాన్న రీల్ చేద్దామని ఇక్కడ అలా లవ్ సింబల్స్ చూపిద్దాం అనుకుని పడిపోయినా ఉన్నట్టు ఇంకా ఎరగొడతాడు. నా ఏమని చెప్తావు? మీ ఇంట్లో గౌరవం అయ్యి పలానా కుర్రోడు బండెక్కి పడిపోతే నా నడ్డి ఇరిగిపోయిందని చెప్తే గౌరవమా? పలానా అమ్మాయిని ఎక్కించుకుని పడిపోయాను అక్కడ నాకు కాలు ఇరిగిందంటే గౌరవమా? మీ తల్లిదండ్రులకి కిరీటమా? చెప్పండి, అది కిరీటం కాదు, అగౌరవం. నీకు బైక్ కొనిచ్చింది చదువుకుంటావనరా, నీకు మొబైల్ కొనిచ్చింది కాస్త ఈ లోకం ఎలా ఉందో ఈ టెక్నికల్ వర్డ్స్ నువ్వు నేర్చుకుని కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటావనరా. అంతేగాని నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తావని నీకు ఇవ్వలేదురా అని మీ నాన్న బాధపడరా, మీ అమ్మగారు బాధపడరా? చెప్పండి. అందుకే అంటున్నాడు, మీ పిల్లలైన మనం అందరం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు కిరీటం. మంచి పిల్లలండి, వాళ్ళకి మొబైల్ ఇచ్చినా ఏ చెత్త చూడరండి, అసలు వాళ్ళ ఫోన్లకే లాకులు ఉండవండి అని చెప్పుకోవాలి. మీ ఫోన్కి లాకులు ఉన్నాయా? ఎందుకుండవు? ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని లాక్ తీయమనండి, మీకు జ్వరం వచ్చేద్ది. చెప్పండి, వాళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. లాకులు ఎందుకు వేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, లాకులు ఎందుకు వేస్తున్నారు? సంథింగ్ జాగ్రత్త.